హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మంత్రాలయం వచ్చాము. మంత్రాలయంలో మెయిన్ ఎంట్రన్స్ భాగం ఉంది. ఇక్కడ పైన రాఘవేంద్ర స్వామి విగ్రహం కూడా ఉంది, చూడవచ్చు. ఇటు పక్కకు మెయిన్ ద్వారం నుంచి ఇప్పుడు గతంలో నేను గత 8 సంవత్సరాల క్రితం వచ్చాను. ఈ విధంగా లేకుంటే చాలా మారిపోయింది. టెంపుల్ మొత్తం చాలా మారిపోయింది. ఇటు సైడ్ మొత్తం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ద్వారంలో మొత్తం షాపింగ్స్ ఉంటుండే. షాపింగ్స్ తీసేసి మొత్తం షాపింగ్స్ బయట పెట్టేసి ఇప్పుడు మొత్తం మెయిన్ గేట్ నుంచి డైరెక్షన్లో పోతే ముందల గర్భగుడి లోపల మధ్యలో ఉంటుంది. అటు సైడ్ మొత్తం రాఘవేంద్ర స్వామికి సంబంధించిన గురు శిష్యుల పరంపర అటు సైడ్ ఉంటున్నారు. ఈ కుడి పక్క ఎడమ పక్క మాత్రం పురాణాలకు సంబంధించిన అన్ని విగ్రహాలు పెట్టిండ్రు. గతంలో లేకుండే, గత 8 సంవత్సరాల కన్నా ముందు నేను వచ్చినా, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే రావడం. అయితే చాలా అందంగా తీర్చిదిద్దిండ్రు, ఒప్పుకోవచ్చు దీన్ని. కాకపోతే పురాణాలు మాత్రం చాలా గోడల పైన చాలా చక్కగా ఉంది. ఇక్కడ నిత్యాన్న సత్రంగుణంగా ఉంటుంది. నేను డైలీ అందరికీ ఎంతమంది వచ్చిన భక్తులు కూడా భోజనం ఉంటుంది. భోజనం కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఇక్కడ మనం ఎడమ పక్క చూసుకుని ఉంటే పురాణాల పైన మత్స్యావతారం గురించి ఉంది. ఇది మొత్తం ఇక్కడ కూర్మావతారం, మన అమృతం కొరకు చెక్కించబడిన సముద్రం చిలికేటప్పుడు కూర్మావతారం ఉంది. పోదామా? ఇప్పుడు ఈ బొమ్మలతో మొత్తం దశావతారాల గురించి మొత్తం శిల్పకళ గోడల పైన చెక్కింది. ఇది చాలా అందంగా ఉంది, చూడదగ్గ ప్లేస్. పీస్ఫుల్ ఉంటుంది చాలా. ఈ విధంగా మొత్తం ప్రతి గోడ పైన మొత్తం దశావతారాలకు సంబంధించిన మొగలు. ఇక్కడనేమో భగీరథుడు శివుని కొరకు, గంగా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి పిక్చర్ చూడవచ్చు. ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు, ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. ఇక్కడ ఈ విధంగా అవతారాలకు సంబంధించిన మొత్తం ఉన్నాడు. ఇక్కడేమో హయగ్రీవ స్వామి ఇక్కడ ఉంది. ఈ విధంగా పురాణాలకు సంబంధించిన మొత్తం శిల్పాలు గోడ పైన చాలా అద్భుతంగా, అందంగా, చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా ఉంది అన్ని అహింసాయ పరమోత్తమ పైన చూపించబడింది. ఈ విధంగా అన్ని కొటేషన్స్ ఎక్కడంటే అక్కడ కొటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ పండరీపురం యొక్క విశిష్టత కింద చెక్కబడింది. అదేవిధంగా పైన విగ్రహాలు, పండరీనాథుని విగ్రహాలు కూడా ఉన్నాయి. పండరీపురం అనుగుణంగా ఈ విధంగా లిఖించబడింది. ప్రతి దానికి కింద మొత్తం పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించిన పూరి జగన్నాథ ఆలయం, కృష్ణ, సుభద్ర, బలరామమూర్తులు ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. అన్నీ చాలా చక్కగా చెక్కబడి ఉన్నవి. ఇక్కడ కొల్హాపురం మహాలక్ష్మి శోభించే దివ్యక్షేత్రం. ఈ విధంగా కొల్హాపూర్ విగ్రహం కూడా చాలా ఆకర్షణీయంగా, చాలా అద్భుతంగా ఉంది. కాశీలో మహా బుద్ధదేవుడు ఆలయం, కాశీ ఆలయం, శివలింగం టెంపుల్ ఏ విధంగా ఉందనేది
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయం ఆనంద నిలయం ఏ విధంగా ఉంటుందో చెప్పబడింది. ఈ విధంగా అన్ని భక్తులకు కన్వీన్ చేసేందుకు చాలా చక్కగా చెక్కబడినాయి బొమ్మలని. వాహనాలు సిటీ మొత్తం ఏ విధంగా ఉంటుందో మ్యాప్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నాను. రాఘవేంద్ర సంబంధించిన కుడి పక్కకు ఇవన్నీ ఏ విధంగా ఉంది, కృష్ణుని ప్రార్థన ఈ విధంగా. హాయ్ ఫ్రెండ్స్, మంత్రాల నుంచి తిరుగు ప్రయాణంలో దేవసోగురు మహాక్షేత్రం ఉంది. అక్కడ వీరభద్ర స్వామి వెలిసినారు. ఇది మొత్తం ఈ ప్రాంగణంలో చుట్టుపక్కల ఎడమ వైపు కుడివైపు కానీ ఎదురుగా కానీ మొత్తం ఇక్కడ భక్తులు నివసించడానికి మండపాలు ఉన్నాయి. మండపాల్లో చిన్న చిన్న లింగాలు కూడా ఉన్నాయి. మొదటగా ఇక్కడ మనము విఘ్నేశ్వరుని దర్శించుకొని వీరభద్ర స్వామిని దర్శించుకోవచ్చు. మనం ఇప్పుడు విఘ్నేశ్వరుని దర్శించుకుంటున్నాము. చూడవచ్చు, విఘ్నేశ్వరుని చూడవచ్చు. ఇక్కడ దర్శించుకున్న తర్వాత తిరిగి ప్రదక్షిణ ద్వారా గర్భాలయ ప్రదక్షిణ చేసుకొని వీరభద్ర స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతి అమావాస్యకు అఖండ భజన మరియు భోజన సదుపాయాలు చేస్తారు. ఇక్కడ ఏమనగా మన అఖండ భజన అంటే ప్రతి అమావాస్య రోజు భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఇక్కడ నమ్మకం ఇక్కడ మనం ఈ ప్రాంగణంలో శివాలయం శివలింగ ప్రదర్శన, ఇటు ప్రదక్షిణ చేసేటప్పుడు శివలింగ ప్రదక్షిణ చేసుకుంటారు. ఇక్కడ వచ్చి ప్రతి అమావాస్య రోజు వచ్చి గ్రహదోషాలకు కానీ గ్రహదోషాలు పూర్తిగా తొలుగుతాయని ప్రతీతి నమ్మకం అందరికీ. ఇక్కడ భజనలు ప్రతి అమావాస్యకు. మీరు ఇక్కడ వీరభద్ర స్వామి యొక్క విగ్రహాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఎవరైనా వెళ్ళని వారు చూడని వారు ఉంటే మీరు ఇక్కడ చూసి తనివి చేరవచ్చు. అండ్ ఇలాంటివి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.